వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ డాక్టర్ గోపీకృష్ణ. ఈనాటి ఎపిసోడ్లో మనము చికున్ గున్యా అనే వ్యాధి గురించి మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, గత దశాబ్ద కాలంగా చికున్ గున్యా అనే పేరును మీరు విన్నారు. చికున్ గున్యా అనే వ్యాధి కూడా దోమకాటు వల్లనే వస్తుంది. అది కూడా వైరల్ జ్వరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే. ఈ చికున్ గున్యా అనేది ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తుంటారు. జ్వరము, కీళ్ళ నొప్పులు కనబడగానే అది దాన్ని చికున్ గున్యా అనే వ్యాధిగానే నిర్ధారిస్తూ ఉండిపోతున్నారు. చాలామంది మా దగ్గరికి వచ్చే రోగుల్లో చాలామంది, సార్ నాకు చికున్ గున్యా వచ్చింది సార్, మొన్న వచ్చిందంటే, నిజానికి ఎలిసా పరీక్ష చేయిస్తే వాళ్ళకు చికున్ గున్యాకు సంబంధించిన ఏ వైరల్ లక్షణాలు కూడా మనకు కనబడవు. కానీ వాళ్ళు చికున్ గున్యా వచ్చిందనే ఒక అపోహలో ఉంటారు. ఆ అపోహను తీసివేయడమే మా యొక్క ఈరోజు ఉద్దేశం. చికున్ గున్యా అనే వ్యాధి కూడా డెంగ్యూ వ్యాధి వలె ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్లనే వస్తూ ఉంటుంది. కానీ ఆ డెంగ్యూ వ్యాధి మాత్రం ఆర్థోపోడ్ అనే వైరస్ ద్వారా వస్తే, ఇది చికున్ గున్యా అనే ఒక సపరేట్ వైరస్ ద్వారా ఇది రావడం జరుగుతుంది. మొట్టమొదటగా మన ప్రపంచంలో ఒక శతాబ్ద కాలం కన్నా ముందు దక్షిణాఫ్రికాలో కనబడ్డ వ్యాధి ఇది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మనకు మామూలుగా వచ్చే ఈ వైరల్ జ్వరాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, తలనొప్పి, జ్వరము, కాళ్ళ నొప్పులు, కంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు మాత్రం ముఖ్యంగా మనకు కనబడే ప్రధాన లక్షణం. కీళ్ళ నొప్పులు కూడా మామూలుగా ఉండవు. కీళ్ళు వాపుకు గురై ఉంటాయి. కీళ్ళు వాపుకు గురి ఉంటాయి. చాలా వరకు ఈ పెద్ద పెద్ద కీళ్ళు కాకుండా శరీరంలో ఉండే ఈ చేతి వేళ్ళ యొక్క చిన్న చిన్న కీళ్ళు కూడా నొప్పికి గురైపోయి వాపుకు గురైతూ ఉంటాయి. కొన్నిసార్లు రోగి ముడవలేడు, ఈ విధంగానే పట్టుకొని వస్తాడు. ఈ విధమైన లక్షణం అనేది మనకు చికున్ గున్యాలో కనబడుతుంటాయి. ఇక పెద్ద పెద్ద కీళ్ళు, మోకాలు కీళ్ళు కానివ్వండి, మోచేతి కీళ్ళు కానివ్వండి, భుజం కీళ్ళు కానివ్వండి, చీలమండలు కానివ్వండి, ఇవన్నీ సర్వసాధారణమే. ఇవైతే ఏ విధంగానే ఉంటాయి. కానీ ముఖ్యంగా మనకు ఈ చిన్న చిన్న చేతి వేళ్లలో వాపుకు గురై బాగా నొప్పికి, ఇట్లా ముట్టుకుంటే నొప్పితో విలువిలాడిపోయే లక్షణం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అదే కాకుండా జ్వరం, తీవ్రమైన జ్వరం ఏ విధంగా అంటే, రోగిని మన పక్కకు కూర్చుండబెట్టుకొని ఒక ఫీటు దూరంలో కూర్చొని పరీక్షించిన ఆ యొక్క శరీర ఉష్ణోగ్రత, వేడి సెక అనేది మనము దాన్ని గమనించవచ్చు. మనకు తగులుతున్నంత మనకు ఆ లక్షణం కనబడుతుంటుంది. అదేవిధంగా శరీరం అంతా ఎర్రగా కందిపోయినట్టు కావడం, ముఖమంతా ఎర్రగా కనబడడం, ఈ విధమైన కళ్ళు ఎర్రబారిపోవడం, ఈ లక్షణాలు అనేటివి ముఖ్యంగా ఈ చికున్ గున్యాలో కనబడే లక్షణాలు. ఇక ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది అనే సంగతి మనకి ఇంతకుముందే మనం అనుకున్నాం. ఏంటి? దోమకాటు ద్వారా వస్తుంది. సో మనము వ్యాధి నివారించాలంటే మళ్ళీ అదేవిధంగా దోమలను నివారించుకోవడం అనేది ప్రప్రథమ కర్తవ్యం. దోమలను నివారించుకోవడం అంటే చుట్టుపక్కల మనకు దోమలు రాకుండా చేసుకోవాలి. శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి యొక్క పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ నీటి నిల్వ అనేది ఉంచకుండా చూసుకోవాలి. నీటి నిల్వ ఉన్నా తీసివేయాలి. మొక్కల యొక్క కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటి నీళ్లు అవి తీసివేస్తూ పారబోస్తూ ఉండాలి. చుట్టుపక్కల నీళ్లు మనము ఎక్కడైతే నిల్వ ఉంచుకుంటామో వాటిపైన మూతలు పెట్టాలి. ఇవన్నీ చేయడం ద్వారా దోమలు వాళ్ళ యొక్క గుడ్లను పెట్టకుండా మనకు నివారించవచ్చు. అదేవిధంగా మనం ఆ విధంగా చేయడం ద్వారా దోమలు రాకుండా ఉంటాయి. ఇంతకు ముందుగా దోమలు రాకుండా మనం ఎన్నోసార్లు మనము అనుకున్నట్టుగా క్రిమి సంహారక మందులు వాడడము, లార్వాలను చంపేయడానికి గాంబూజియా చేప జాతి వాటిని వేయడము, అదేవిధంగా వ్యక్తిగతంగా మనము దోమతెరలను వాడుకోవడము, మస్కిటో రిపెల్లెంట్ కాయిల్స్ను వాడుకోవడము, మస్కిటో రిపెల్లెంట్ క్రీములను పెట్టుకోవడము, ఈ లక్షణాలు ఇవన్నిటిని మనం తీసుకోవడం ద్వారా ఈ చికున్ గున్యా లక్షణాలు రాకుండా మనం చేయవచ్చు. ఇక హోమియో వైద్య విధానంలో చికున్ గున్యాను మనము ఏ విధంగా నివారించవచ్చు అనుకుంటే, దానికి కూడా కొన్ని రకాలైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇపటోరియం పర్ఫలేటం, రస్టాక్స్, అదేవిధంగా బెలడోనా లాంటి మందులు, గాల్తేరియా,
గ్వయాకం, కోల్చికం లాంటి మందులను మనం వాడడం ద్వారా ఈ యొక్క వ్యాధి లక్షణాలు రాకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకు ఈ ఇపటోరియం పర్ఫలేటం అనే మందును మనము పరిగణలోకి తీసుకుంటే, ఈ ఇపటోరియం పర్ఫలేటం మందును మనము వ్యాధి వచ్చిన తర్వాత వాడడం కాదు, ఇది వ్యాధి నిరోధకంగా కూడా, ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా ఈ మందు పనిచేస్తుంది అని చెప్పి ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో తెలియడం జరిగింది. ఈ మందును చాలా వరకు ఇపటోరియం పర్ఫలేటం అనే మందును 30 పొటెన్సీలో ప్రతి ఒక్క రోగి, అంటే ఎవరైతే సమాజంలో ఎక్కడైతే చికున్గున్యా ఉందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఆ వ్యాధి రాకుండా ఉండడానికి ఇపటోరియం పర్ఫలేటం 30 పొటెన్సీ అనే మందును మనం వాడడం ద్వారా రోజుకు ఒక మోతాదు చొప్పున 3 రోజులు వేసుకోవడం ద్వారా మనము ఈ యొక్క వ్యాధి నుండి మనము ప్రివెంటివ్గా, అంటే మన శరీరాన్ని దాన్ని రాకుండా చూసుకోవడానికి, జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇపటోరియం పర్ఫలేటం మదర్ టించర్ను కూడా మనము చికున్గున్యా వ్యాధి వచ్చిన రోగులకు వాడుకోవచ్చు. ఈ చికున్గున్యా వ్యాధి వచ్చినప్పుడు రోగుల్లో ఎవరికైతే తీవ్రమైన ఎముక నొప్పులు ఉంటాయో, ఇంకొకటి ఈ మందు ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మనకు వాతావరణంలో వేడిమి చలి రెండూ ఉంటాయో అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఇపటోరియం పర్ఫలేటం అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందు ఆ టైంలో వాడడం ద్వారా ఆ సమయంలో వచ్చే వైరల్ జ్వరాలకు, ఈ కీళ్లకు సంబంధించిన నొప్పులతో కూడుకున్న జ్వరాలకు ఈ యొక్క మందును వాడవచ్చును. ఇక రెండవది రస్టాక్స్ అనే మందు ఇంతకుముందుగా ఈ ఇపటోరియం పర్ఫలేటం వాడినట్టుగా కాకుండా ఇది వ్యాధి వచ్చినప్పుడు వాడుకోవచ్చు, ముందు జాగ్రత్త చర్యగా వాడడం కాదు, ఇది పొటెన్సీలోనే వాడాలి. ఈ మందు ముఖ్యంగా మనకు ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉంటాయో, ఎవరైతే ఈ వర్షంలో తడిచి జలుబు, జ్వరము, కీళ్ళ నొప్పులతో తెచ్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్లకు రస్టాక్స్ అనే మందు వాడదగ్గ మందు. ఈ రస్టాక్స్ మందులో ఏ లక్షణాలకు వాడుకోవాలనుకుంటే ముఖ్యంగా ఎవరికైతే కీళ్ళ నొప్పులు నడిస్తే వస్తుంటాయో, కదిలితే శరీరాన్ని కదిలిస్తున్నప్పుడు నొప్పులు పెరుగుతాయో, ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయో, తీవ్రత తగ్గుతుందో అలాంటి రోగులకు రస్టాక్స్ అనే మందు వాడదగ్గ మందు. ఇక మూడో మందు గాల్తేరియా. ఈ గాల్తేరియా అనే మందు ఎవరికైతే కీళ్ళ యొక్క కండరాలు అంటాం, కండరాల చివరలను లిగమెంట్స్ అంటూ ఉంటాం వైద్య పరిభాషలో, ఈ లిగమెంట్ యొక్క వాపుకు గురయ్యి ఎవరికైతే నొప్పులు పెరుగుతాయో వాళ్ళు వాడదగ్గ మందు. ఇక బెలడోనా విషయానికి వస్తే, బెలడోనా యొక్క లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉంటారంటే తీవ్రమైన తలనొప్పి. అంటే ఎట్లా తలనొప్పి అంటే తలను సుత్తితో మోదితే ఏ విధంగా మనము ఇదవుతాము, ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటామో అలాంటి నొప్పి, తలనొప్పి కలిగిన యొక్క మందు ఉన్న వ్యక్తికి ఈ బెలడోనా అనే మందును వాడదగ్గ మందు. ఇక గ్వయాకం, కోల్చికం. ఈ కోల్చికం అనే మందు కూడా మనము పొటెన్సీలోనే వాడాలి. గ్వయాకం అనే మందును మదర్ టించర్ రూపంలోనే వాడాలి. అది కూడా గ్వయాకము ఈ గాల్తేరియా లాగానే కండరాలు యొక్క కీళ్లకు సంబంధించిన కండరాలు మాత్రం వాపుకు గురైనప్పుడు ఆ కండరాలకు మనము ఈ జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉన్నప్పుడు గ్వయాకం లాంటి మందులు వాడాల్సి వస్తుంది. ఇక కోల్చికంలో కూడా ముఖ్య లక్షణం ఒకటి ఉంటుంది. ఏం లక్షణం అంటే వాంతి వచ్చినట్టుగా అనిపించడం. ఎప్పుడు మామూలు సమయంలో కాదు, ఎవరికైతే జ్వరం ఉంటుందో, ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉంటాయో, ఎవరికైతే తలనొప్పి ఉంటుందో, ఎవరికైతే ఆహార పదార్థాల యొక్క, అంటే వాళ్ళ ఇంట్లో వంట వండేటప్పుడు వచ్చే వాసన ఉంటుంది చూడండి, ఆ వాసన చూడగానే వానికి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ రోగికి. అలాంటి సమయంలో మనము ఈ యొక్క కోల్చికం అనే మందును ఎంపిక చేయవచ్చు. ఈ రకాలైన మందులను తీసుకొని, ఇవే కాకుండా బ్రయోనియా లాంటి మందు ఉంది. బ్రయోనియా అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బ్రయోనియా కూడా లక్షణ సారూప్యత సిద్ధాంతంతో ఈ చికున్గున్యా లక్షణాలను తగ్గించవచ్చు. దీంట్లో చాలా వరకు మలబద్ధకం అనేది కనబడుతుంది. ఈ బ్రయోనియా రోగిలో మలబద్ధకము, కీళ్ళ నొప్పులు, జ్వరము, తలనొప్పి
ఇవి ఈ లక్షణాలు కలిగినప్పుడు మనం బ్రయోనియా లాంటి మందును కూడా మనము ఎంపిక చేసుకొని ఈ యొక్క చికున్ గున్యా వ్యాధి నుండి మనము నివారించుకోవచ్చును. ఒకవేళ చికున్ గున్యా రానప్పుడు ఇంతకు ముందుగా మాట్లాడినట్టుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇపటోరియం పర్ఫలేటం 30 పొటెన్సీని రోజుకు ఒక మోతాదు చొప్పున 3 రోజులు వాడుకోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి ఆ వ్యాధికి మనము తట్టుకోగలిగే శక్తి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థలో పెరిగి మనకు రోగాన్ని రాకుండా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. మీ డాక్టర్ గోపీకృష్ణ. Like and subscribe Eagle Health and Beauty.